బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రక్రియ అనేది రేవంత్ రెడ్డి గారు పూర్తి స్ట్రాటజీతోటే మొదలుపెట్టినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తప్పులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చేయకూడదని రేవంత్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆయన కేవలం 3 రోజులు మాత్రమే నామినేషన్లు వేసుకోవడానికి టైం ఇచ్చేలా నోటిఫికేషన్లు రూపొందించినట్లుగా కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల కమిషనే ఈ నోటిఫికేషన్ల ప్రక్రియను పూర్తిగా చేస్తూ ఉన్నది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇందులో పనిచేసింది. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క కన్సర్న్ తీసుకోకుండా ఎన్నికల కమిషన్ కూడా కాస్త ముందడుగు వేయదు అన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. కాబట్టి అది నిజమే అయితే ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ చాలా క్లియర్గా పనిచేసింది అనేది అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన 3 రోజులు మాత్రమే నామినేషన్లకు గడువు ఇవ్వడము, ఆ మూడు రోజుల్లోనే ఇక అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసుకోవాలి, వారికి సంబంధించిన అఫిడవిట్లను తయారు చేయాలి, అవి వారు నామినేషన్లు వేయాలి. ఇదంతా ప్రక్రియ చకచకా జరిగిపోవాలి. కాబట్టి ఇక ఆల్రెడీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తమ అభ్యర్థులు ఉండనే ఉంటారు. తనకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇటు విపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలకు మాత్రం అభ్యర్థులు కరువైపోయారు. ఈ కేవలం బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాకుండా కొత్తగా వచ్చిన కొన్ని పార్టీలు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు, లేదంటే ఈ పార్టీలో ఎన్నికలో పోటీ చేస్తానన్న కవిత జాగృతి వేదికగా కవిత గారు కావచ్చు, అలాగే ఇతర బీఎస్పీ పార్టీ అభ్యర్థులైనా ఇంకా ఇతర అభ్యర్థులు, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ కొన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు వీరంతా సమాయత్తం కాకుండానే, వీరు దానికి సన్నద్ధం కాకుండానే ఈ గడువు ముగిసిపోతుంది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్లాను అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి కాస్త వారికి ఆ క్యాడర్ ఉన్నది, క్షేత్రస్థాయిలో వారి క్యాడర్ ఉన్నది. కాబట్టి ఎంతో కొంత కొన్ని చోట్ల మాత్రం వారి అభ్యర్థులను త్వరగా ఖరారు చేసుకొని వారు ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. కానీ కొన్ని పార్టీలు ఇప్పుడిప్పుడే పురుడోసుకుంటున్న, తెలంగాణలో ఇప్పుడిప్పుడే పురుడోసుకున్న కొన్ని పార్టీలకు మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే చావుదెబ్బ అని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారి వ్యూహంలో భాగంగా ఆయన చిన్న పార్టీలకు, ఇప్పుడే ఎదుగుతున్న పార్టీలకు, అలాగే ఇప్పుడే రాజకీయాల్లోకి రాణించాలనుకున్న స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఆయన ఎదురుదెబ్బ కొట్టారు. కాబట్టి ఇప్పుడు ఆయన వ్యూహం అనేది చాలా క్లియర్గా పనిచేస్తూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఏ తప్పులైతే చేశారో ఆ తప్పులను మున్సిపల్ ఎన్నికల్లో చేయకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి దెబ్బకు ప్రతిపక్ష, విపక్ష పార్టీలు విలవిలవాడుతున్నాయి అని చెప్పేసి విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చాలా చోట్ల నామినేషన్లు ఇంకా పూర్తి స్థాయిలో దక్కలేదు అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు మరి ఎన్ని నామినేషన్లు నమోదవుతాయి, ఆ నామినేషన్లు రేపు పరిశీలన ఉంటుంది, మరి స్క్రూటినీలో ఉంటాయా, పోతాయా, అసలు నామినేషన్ల ప్రక్రియ ఇంత వేగంగా ఎందుకు జరపాల్సి వచ్చిందని చెప్పేసి ఇటు విపక్షాలు అయితే మాట్లాడుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా క్లియర్గా, చాలా హుందాగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. వారికి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసుకోవడము, వారి ప్రచారాలను ముమ్మరం చేసుకోవడం, దానికి సంబంధించిన ప్రక్రియ అనేది ఆయన వేగవంతంగా చేసుకుంటా ఉన్నారు. ఎట్టకేలకు ఇటు బీఆర్ఎస్, బీజేపీకి అయితే వీరికైతే కాస్త మింగుడు పడని వ్యవహారంగానే ఈ మొత్తం వ్యవహారం అయితే ఉన్నది. అయితే బీజేపీ పార్టీ మాత్రం కొన్ని చోట్ల అసలు అభ్యర్థులు లేక ఇప్పటివరకు నామినేషన్లు కూడా దాఖలు కాలేదు అన్న వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. బీజేపీకి కేవలం అర్బన్ ఏరియాలలో మాత్రమే వారికి అభ్యర్థులు దొరుకుతూ ఉన్నారు. రూరల్ ఏరియాలో వారికి అభ్యర్థులు దొరకని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఈ మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్ట్రాటజీ ప్రకారమే వెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి ఎన్ని విజయాలు దక్కుతాయి ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది.